భగవద్గీతను అధ్యయనం చేయటం అంటే, భగవద్గీతను తెలుసుకోవడం అంటే భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం, భగవంతుడు ఏ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడో తనను ఆశ్రయించమని ఆ అంశాన్ని మనం అంగీకరించి ఆయన్ని శరణు వేడటం. అంటే ఎంత తెలుసుకున్నాము అనే దానికంటే, ఎంత చదువుకున్నాము అనే దానికంటే, ఎంత మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని హృదయంలో అంగీకరిస్తున్నాము, దాన్ని మన ఆచరణలో పెట్టుకుంటున్నాము అన్నదే మన శ్రేయస్సుకు ఉపకరించేదవుతుంది. గీతాశాస్త్రం పరమ పవిత్రమైనటువంటిది, సకల జగత్తును పునీతం చేసేది, భగవంతుడి యొక్క కృపాకటాక్షాలను సమస్త ప్రాణుల మీద ప్రసరింపజేసేది. అయితే ఆయన్ని ఆశ్రయించాలనే సత్సంకల్పాన్ని బలపరచడమే, ఆయన్ని శరణు వేడి జీవుడు శ్రేయస్సును పొందడమే గీతాశాస్త్రం యొక్క సారాంశం. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తున్నాడు భగవంతుడు. నన్ను శరణు వేడితే మీరింకా శాశ్వతంగా ఎప్పటికీ దేని గురించి భయపడవలసినటువంటి అవసరం ఉండదు అని. అంటే భగవంతుడు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎట్లా అయితే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ అని శ్రీరాముడు చెప్పాడు. ఆ శ్రీరాముడే శ్రీకృష్ణుడు కాబట్టి నన్ను ఆశ్రయిస్తే, అంటే నేను మీవాడను స్వామి, నేను నీవాడిని అని రాముణ్ణి ఒక్కసారి అంటే, నేను రాముడికి సంబంధించిన వాణ్ణి, నేను నీవాణ్ణి అనుకుంటే చాలంటున్నాడు శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ. మిమ్మల్ని కాపాడుకోవటం, మిమ్మల్ని రక్షించడం నా వ్రతమని స్వయంగా తెలియజేస్తున్నాడు శ్రీరాముడు. అందుకని రాముణ్ణి ఆశ్రయించటం, శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించడం, మన శ్రేయస్సును కోరుకోవడమే. మనకంతకంటే మంగళకరమైనటువంటి స్థితి ఇంకొకటి లేదు. జీవితంలో మనం ఎన్నింటి గురించో భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఇది కష్టం అంటాం, ఇది నష్టం అంటాం, ఇది లాభం అంటాం, ఇది సుఖం అంటాం. కానీ అవన్నీ కూడా శాశ్వతమైనవి కావు అని తెలుసుకుంటే మనం అంతగా బాధపడం, అంతగా భయపడం, అంతగా పొంగిపోము. అశాశ్వతమైన వాటి గురించి అంతగా మనం ఆరాటపడి పొంగిపోతే అది హృదయంలో బలహీనత తప్ప బలం కాదు. మన బలం మన స్వరూపాన్ని తెలుసుకోవడం, శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందడం, జీవితంలో కలిగే సుఖదుఖాలను, కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం. హరయే నమః. సంసారాన్ని ఆశ్రయించాలి. సంసారంలోనే మనకు కావలసిన సుఖం ఉంది అనే నిశ్చయాన్ని పెంచుకోవాలి. భయాన్ని పోగొట్టుకోవాలంటే అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి, భగవంతుడికి అభిముఖులం కావాలి, భగవంతుడి నుండి అభయాన్ని పొందాలి. అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, భగవంతుణ్ణి శరణు వేడితే, భగవంతుణ్ణి నా అనుకుంటే మనకున్నటువంటి సంబంధం భగవంతుడితోనే అని తెలుసుకుంటే ఇంకే భయము లేదు, ఇంకే ఆపద లేదు. అన్ని దుఃఖాలను దూరం చేసుకునే శ్రేష్టమైనటువంటి ఉపాయం, అన్ని అపాయాలను మన దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంచే సరళమైనటువంటి మార్గం భగవద్భక్తిని చేయడం. కృష్ణ భక్తి దుర్లభమైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే శ్రేష్ఠ పంచవిధా ముక్తేర్ హరిభక్తిర్గరీయసి. పంచవిధ ముక్తుల కంటే హరిభక్తి శ్రేష్టమైనదని చెప్తున్నాయి మన శాస్త్రాలు. కృష్ణో హవై హరిః పరమో దేవః జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. మరి కృష్ణో బ్రహ్మైవ శాశ్వతం కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. కృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ, ఆయనే భగవంతుడు.
వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ భగవంతుడు నేనే అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని. అంటే అన్నింటికీ ఆధారంగా ఆశ్రయంగా ఉన్న మహానుభావుడు కాబట్టే బ్రహ్మ సంహిత చెప్తోంది అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం అని. అందుకని శ్రీకృష్ణుడు పరాత్పరుడు. ప్రహ్లాదుడి యొక్క వయస్సు చిన్నదే, కానీ ప్రహ్లాదుడి హృదయంలో ఉన్నటువంటి భక్తి సామాన్యమైనది కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడి గురించి విన్నాడు ప్రహ్లాదుడు, తత్వాన్ని తెలుసుకున్నాడు, జ్ఞాన సంపన్నుడయ్యాడు. విశేషించి భగవంతుడికి పరమ ప్రీతిపాత్రుడయ్యాడు. అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు బయట విషయాలను గ్రహిస్తుంది. అది ఆ శిశువు యొక్క సంస్కారాల మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అనే సత్యాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు మంచి సంస్కారవంతులు కావడానికి, వాళ్ళ లోపల మంచి సంస్కారాలు బలపడటానికి, తర్వాత భవిష్యత్తులో సమాజం బాగుండటానికి, లోక శ్రేయస్సుకు సంబంధించి కానీ, తల్లిదండ్రుల యొక్క సంతోషానికి సంబంధించి కానీ ఆ శిశువులో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారాలను కలిగించే ప్రయత్నాన్ని చక్కగా చేయగలిగితే అందరికీ మంచి జరుగుతుంది, సమాజం బాగుంటుంది. శాస్త్రం ఏదైతే బోధిస్తుందో అది సర్వజనుల యొక్క హితాన్ని కాంక్షించి చేసే పని. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.